చూసుకున్నట్లయితే ఇంత ఘోర బస్సు ప్రమాదం జరగడానికి మెయిన్ ముఖ్య కారణంగా బెల్ట్ షాపులో మద్యం విచ్చలవిడిగా అమ్మడం, ఆ యొక్క మద్యాన్ని సేవించే ఈరోజు యొక్క బైక్ను ఢీకొనడంతో ఇంత పెద్ద ప్రమాదం సంభవించినట్టు ఇక్కడున్న లక్ష్మీపుర గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క బెల్ట్ షాపులను మూసివేయాలంటూ ఈ యొక్క గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ప్రస్తుతం లక్ష్మీపుర గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామస్తులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఆ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క లక్ష్మీపుర గ్రామంలోనే ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు శివశంకర్తో పాటు ఎర్రిస్వామి కూడా ఇక్కడికి వచ్చి మద్యం తీసుకొని సేవించే వాళ్ళు హైవే మీదకి వెళ్ళారు. రోడ్డు ప్రమాదానికి గురయ్యి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా అంటారు? ఇంత బెల్ట్ షాపులు ఇంత విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారంటే మరి ఏం చేస్తుందంటారు? మొన్న శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకి మన బస్సు సంఘటన జరిగింది. అయితే ప్రజానగర్లో శివశంకర్ అనే వ్యక్తి ఎర్రిస్వామి తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి వదిలిపెట్టడానికి ఫ్రెండ్ని తీసుకోకపోవడంలో ఆ రోజు రాత్రి ఆ సమయంలో బెల్ట్ షాప్ మద్యమం మా లక్ష్మీపురం 8,000 జనాభా వెంచర్లు ఇవల్ల ఉన్నాయి. బెల్ట్ షాపులు ఊరు అంటే ఈ యొక్క లక్ష్మీపుర గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయంటారు? అసలు ఊరు వాడ బడి గుడి హైవే ఎక్కడ సందుకి బెల్ట్ షాపులు. అక్కడనేమో సీఎం గారు మన రాష్ట్ర సీఎం బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే విచ్చలవిడిగా బెల్ట్ షాపులో మద్యం అమ్మడం జరుగుతుంది. ఇది అందరూ చూసిన విషయమే. అయితే ఈరోజు ఆ పిల్లోడు మద్యం సేవించడం వల్లనే వాళ్ళు నమ్ముకున్న ఈనాడు పేపరే మద్యం మత్తులో జరిగిందని చెప్పి రాసిన సంఘటన ఉంది. ఆ పిల్లోడు ఆ టైంలో మద్యం దొరకకపోయింటే ఆ పిల్లోడు ఆ పరిస్థితిలో ఇదే పెద్ద టేకూరు చిరు టేకూరు మధ్యన పెట్రోల్ బంకులో సీసీ ఫుటేజ్ ద్వారా ఆ పిల్లోడు రౌండ్ కట్టు కొట్టడము, ఆ పిల్లోడు అరసడము గట్టిగా, ఆ పిల్లోని బిహేవియర్ సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చింది. అయితే లక్ష్మీపురంలోనే మద్యం తీసుకున్నాడు అన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే లక్ష్మీపురం బెల్ట్ షాపులు అనేది హైవే రోడ్డు పక్కన గుడి పక్కన బడి పక్కన మొత్తం పెద్ద విస్తరించిన గ్రామం ఇది లక్ష్మీపురం. ఇక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్మడం అనేది వాస్తవం. ఈ మద్యంలో ఈ షాప్ అని పర్టికులర్గా ఆ షాప్ అని పర్టికులర్గా కాదు, మొత్తం మీద ఆ పిల్లోడైతే మద్యం సేవించడం వల్లనే అనేది మన డాక్టర్ మెడికల్ రిపోర్ట్ ద్వారా కూడా ఇప్పుడే మేము డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. మద్యం సేవించడం వల్లనే ఆ తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా బయటకు వచ్చింది. తర్వాత సీసీ ఫుటేజీ పెట్రోల్ బంకులో ఆ పిల్లోడు బిహేవియర్ అరచడం వల్ల వచ్చింది. ఆ తర్వాత ఆ సెల్లు ఎర్రిస్వామి తీసుకుపోవడం జరిగింది. ఆ ఎర్రిస్వామి కూడా మద్యం సేవించినాడు, ఈ పిల్లోడు మద్యం సేవించినాడు. ఆ పెట్రోల్ పట్టిన పిల్లోడు కూడా మీడియా పూర్వకంగా మద్యం సేవించాలని చెప్పినారు. సీసీ ఫుటేజ్ అయితేనేమి, మెడికల్ రిపోర్ట్ పరంగా అయితేనేమి, ఆ పిల్లోడు చేసిన బిహేవియర్ అయితేనేమి, ఆ బైక్ కింద పడడం వల్ల ఆ బైక్ ఉన్న వెనుకున్న పిల్లోడన్నా తాగుకునింటే ఆ బైక్ని గుంజే పరిస్థితులన్నా ఉండు. ఆ బైక్ గుంజిపోవడం వల్ల ఆ బస్సు రావడము ఈరోజు 20 మంది మరణానికి కారణమైంది. చిన్న వయసులో మందు సేవించడం వల్లనే ఈరోజు ఎన్నో కుటుంబాల మధ్యన, భార్యాభర్తల మధ్యన కొట్లాటలు అయితేనేమి, అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు అయితేనేమి, ఫ్రెండ్స్ స్నేహితుల మధ్యన కొట్లాటలు అయితేనేమి, ఈ మద్యం అనేది మద్యపానం అంటే మధ్యలోనే పానాలు తీసేదాన్ని మద్యపానం అంటున్నాం. ఈ మద్యపానం వల్లనే ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇదే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు జగన్ అని గొంతు సించుకొని మద్యపానం వల్ల ఎంతమంది కుటుంబాలు అన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు ఇంతమంది మద్యం మత్తులో చనిపోయినాడని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ప్రశ్నిస్తలేరో ఒక పరాలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పైన ఏమైనా బెల్ట్ షాపులు బెల్ట్ తీస్తా అంటాడు, మళ్ళీ ఇక్కడ మద్యం విచ్చలవిడిగా జరుగుతుంది. దానికి ఒక టైం లేదు, పద్ధతి లేదు. 24 గంటలు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ దొరకవో కానీ మరి మద్యం మట్టుకు 24 గంటలు దొరుకుతుంది. కానీ ఇక్కడ లక్ష్మీపురంలో అయితే వ్యవసాయ పరంగా మొట్టమొదటి స్థానం. ఇప్పటికి కూడా మా ఊళ్ళో రైతులు ఎవరి పని వాళ్ళు చేసుకొని బతకడం జరుగుతుంది. ఉద్యోగాల విషయంలో లక్ష్మీపురం అనేది టాప్లో ఉంది, వ్యవసాయ రంగంలో టాప్లో ఉంది. పోలీస్ జాబులు అయితేనే ఫిజికల్గా స్టూడెంట్స్ యువకులు అందరూ స్ట్రాంగ్ ఉన్నారు. ఎక్కడో పిల్లోడు తాగి మందు మా ఊరు పేరు ఎర్రిస్వామిని విచారించడంలో లక్ష్మీపురం అని చెప్పి ఈరోజు ఈ స్టేట్ లెవెల్లో లక్ష్మీపురంకి ఇంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ చూస్తున్నాం బెల్ట్ షాపులు అయితే విచ్చలవిడిగా ఉన్నాయి. ఈ యొక్క గ్రామంలోనే 3 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడే మద్యం సేవించారని చెప్పేసి పోలీసులు విచారణలో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇటువంటి ప్రమాదాలను నియంత్రించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్కు మధ్యాంధ్రప్రదేశ్ అని నామకరణ చేయడం మంచిది. ఎందుకంటే ఇది ఒకప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తా అన్న మన ముఖ్యమంత్రి గారే దీన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా గుడి పక్కన బడి పక్కన రోడ్ల పక్కన విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిపి యువతను పెడదవలో పట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్కు
విచ్చలవిడిగా 24 గంటలు మద్య షాపులలో మందు విచ్చలవిడిగా అమ్మడం నుంచే అని ఒక రకంగా ధృవీకరించుకోవచ్చు. ఎందుకంటే ఈ మందు ఈనక లేకుంటే ఆ టైంలో ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీదకి పోరు, ఆ యాక్సిడెంట్ జరగదు. కనుక మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు కానీ మధ్యాంధ్రప్రదేశ్ను నిర్మూలించి బెల్ట్ షాపులను నిర్మూలించకపోతే సీఎం గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బిల్డ్ షాపులో బంద్ చేస్తే బాగుంటుంది. బిల్డ్ షాపులో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా ఎక్స్చేంజ్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తనిఖీలు చేస్తుండ్రు. ఈ బిల్డ్ షాపులో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక బిల్డ్ షాపులు అనేటివి డైరెక్ట్ మందు వైన్ షాపు ఈ ఏరియాలో ఉన్న వైన్ షాపుల్లో డైరెక్ట్ వాళ్ళే వచ్చి వేసిపోతున్నారు. కాబట్టి ఎలాంటి చెకింగ్లు ఏం లేవు. చెకింగ్లు లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డైరెక్ట్ వేసడంలా ఇప్పుడు ఊర్లో ఉన్నాయి, హైవేలో మా పరిధిలో ఒక 4 బిల్డ్ షాపులు ఉంటాయి. ఆ బిల్డ్ షాపులలో ఎక్కడ తీసుకున్నారు? ఈ బిల్డ్ షాప్కి అయితే ఊర్లో దానికి సీసీ కెమెరా ఉంది, చెక్ చేసుకునవచ్చు. ఆ పిల్లలు మళ్ళీ మా పరిధిలో తీసుకున్నారా అనేది తెలియదు. చిన్న టేకూరు పెద్ద టేకూరులో వైన్ షాపులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మద్యం అనేది డైరెక్ట్ వేసడంలా వాళ్ళే వైన్ షాపు వాళ్ళు వచ్చి వేసిపోతున్నారు షాపులకు. ఇంతకుముందు ఏదో దొంగతనంగా తెచ్చుకుంటుండ్రి కాబట్టి టైంకు దొరకకుండా కూడా బంద్ అవుతుండే. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళే వైన్ వచ్చి వేసిపోతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఎవరు పట్టుకోవడం లేదు. విచ్చలవిడిగా తాగుతున్నారు. తాగడము గలాటలు కొద్దిగా మేము కూడా స్టేషన్ కూడా చెప్తున్నాం, బ్రిడ్జిల మీద దాని మీద తాగుతున్నారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం తీసుకుపోతున్నారు, మిగతా టైంలో విచ్చలవిడిగా తాగుతున్నారు. ఇది అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న బెల్ట్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా దీన్ని మొత్తం అంతా ఖాళీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే బాటిల్స్ ఉన్నాయి, అంతేకాక కొన్ని వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ ఫ్రిడ్జెస్ కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో శివశంకర్తో పాటు ఎర్రిస్వామి కూడా ఈ యొక్క బెల్ట్ షాప్ దగ్గరకు వచ్చి మద్యం తీసుకొని మద్యం సేవించిన తర్వాతనే ఈ యొక్క కర్నూలులోని జాతీయ రహదారిపై వెళ్ళడం జరిగింది. అక్కడ పెట్రోల్ బంక్ లో మనం చూసాం, చాలా క్లియర్ గా ఆ విజువల్స్ లో వీడియోస్ లో కూడా చాలా క్లియర్ గా కనపడుతున్న పరిస్థితి. ఇద్దరు మద్యం తాగినట్టుగా ఆనవాళ్ళు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఆ తర్వాత జరిగిన యొక్క రోడ్డు ప్రమాదంలో వారు యాక్సిడెంట్ రోడ్డు డివైడర్ ని ఢీకొనడంతో అక్కడ శివశంకర్ చనిపోయాడు. ఎర్రిస్వామి ఈ యొక్క గాయాలతో బయటపడిన పరిస్థితి. ఆ సమయంలో గాన బైక్ రోడ్డు మీద పడకుండింటే ఆ యొక్క బస్సు ఆ యొక్క బైక్ ను ఢీకొనకపోయి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఇది కేవలం మద్యం నుండి వల్లే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ వెలిసినా యొక్క బెల్ట్ షాపులను నియంత్రించాలంటూ ఇక్కడ లక్ష్మీపురం గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క మద్యం వల్లనే పూర్తి స్థాయిలో ఇటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత.